హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మర్గన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ మీకు యూస్ఫుల్ వీడియో. ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలా లేదా పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్ తీసుకోవాలా, వీటిలో ఏది బెస్ట్ కంపారిజన్స్ చేయమని చాలా మంది అయితే అడిగారు. అన్ని క్వశ్చన్స్కి ఈరోజు మాక్సిమం ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎలక్ట్రికల్ వెహికల్ బెస్టా లేదా డీజిల్ ఆర్ పెట్రోల్ వెహికల్ బెస్ట్ అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, ఒక వెహికల్ తీసుకోవాలన్నా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలన్నా బ్రాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ బ్రాండ్స్ అనేవి మనకి చాలా వరకు తెలిసిన బ్రాండ్స్ ఎక్కడ ఉంటాయని అంటే ఈ పెట్రోల్ వెహికల్సే ఎక్కువగా తెలిసే బ్రాండ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాక్సిమం తెలియని బ్రాండ్స్, ఎందుకంటే అన్ని కొత్తగా వచ్చిన బ్రాండ్స్ కాబట్టి. మనం ఎక్కువగా కస్టమర్స్ ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఏది టీవీలో ఎక్కువ యాడ్ వస్తే అది బెస్ట్, ఏదైతే యాడ్ రాదో అది నాన్ బ్రాండ్ అని మనం ఫిక్స్ అయిపోతాం. సో ఈ రకంగా చూసినా సరే మీకు ఎలక్ట్రికల్ బైక్స్ మీద ఈ పెట్రోల్ బైక్సే చాలా వరకు సేఫ్. ఒక ఐడియా ఉంటుంది, ఓకే హోండా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, హీరో ఇన్ని సంవత్సరాల నుంచి ఉందని. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే మనకి హీరో కూడా ఎలక్ట్రికల్ బైక్ తయారు చేస్తుంది అండ్ హోండా కూడా ఎలక్ట్రికల్ బైక్స్ తయారు చేస్తుంది. కానీ ఏవి కూడా అంటే స్కూటీస్, ఓకే ఏవి కూడా ఇప్పటికీ వాళ్ళు పైకి ఎందుకు దాన్ని ప్రమోషన్లోకి తీసుకురాలేకపోయారు అని అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ మోడల్స్. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. నెంబర్ 2, ప్రైసింగ్ అనేది దాదాపుగా మీకు చాలా హెవీగా ఉంటుంది మీకు ఈ పెట్రోల్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే, సేమ్ స్పెక్స్ కంపేర్ చేసుకుంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ బైక్ కాస్ట్ వచ్చేసి 90,000 నుంచి 1,50,000 దాకా ఉందనుకోండి. అదే దీన్ని కానీ కంపేర్ చేసుకుంటే 1 lakh నుంచి 2 lakh దాకా అయితే ఉంటుంది. ఓకే, సో ప్రైసింగ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 కండిషన్ ఏంటో తెలుసా, ఈ ప్రైసింగ్కి ఫైనాన్సింగ్ ఉండదు. ఓకే, సో ఎందుకు ఫైనాన్సింగ్ ఉండదు అని అంటే ఫైనాన్సర్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు బైక్ తీసుకున్నారు అని అంటే దానికో దానికో ఆర్సీ, రోడ్ ట్యాక్స్ ఇలాంటి ఎన్నో రకాలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు మనీ కానీ పే చేయకపోతే వాళ్ళు మీ మీద మీ బండి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, మీ మీద కేసు వేయడం, చెక్ బౌన్స్లు కేసు వేయడం ఇవేమైనా చేస్తారు. కానీ ఎలక్ట్రికల్కి అలాంటి లైసెన్స్ అక్కర్లేదు, అలాంటి ఆర్సీ కానీ ఏమీ అవసరం ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు లోన్ కానీ కట్టకపోతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని లోన్స్ అయితే ప్రొవైడ్ చేయవు. ఫ్యూచర్లో చేయొచ్చు. ఓకే, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాయి. కానీ ప్రస్తుతానికి చాలా వరకు ఫెయిల్ అవడానికి కారణం ఇదే, లోన్ రాకపోవడం. 90,000 రూపీస్ 1,50,000 పెట్టి రెడీ క్యాష్ పెట్టుకునే అంత కస్టమర్స్ మన ఇండియాలో లేరు. దీనివల్ల మేజర్ డ్రాబ్యాక్ అని చెప్తాను. నెక్స్ట్ మనకి రీసేల్ వాల్యూ కూడా చాలా తక్కువ. మొత్తానికి బండి దొరికింది అనుకోండి, దాన్ని మళ్ళీ అమ్మాలి అని అంటే ఆక్షన్లో పెడితే చాలా తక్కువ ప్రైసింగ్కి అడుగుతారు. రెండోది ఎవరు కొనరు. అలాంటప్పుడు ఆ ఫైనాన్సింగ్ కంపెనీ లాస్ అవుతుంది కాబట్టి ఎవరు ఫైనాన్స్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. నెంబర్ 3, కెపాసిటీ అండ్ పికప్ కానీ చూసుకుంటే చాలా వరకు తక్కువగా ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో. అదే మనకి నార్మల్ వెహికల్స్ కానీ కంపేర్ చేసుకుంటే చాలా హెవీ అయితే ఉంటే మనకు నచ్చిన సీసీ అయితే మనకు దొరుకుతుంది అందులో. ఓకే, ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రన్నింగ్ టైం కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రికల్ బైక్స్లు అనేది ఒక లిమిటెడ్ రేంజ్లో మాత్రమే మనం తీయటానికి ఉంటుంది. అంటే మీరు ఎంచుకున్న బైక్ని బట్టి మీరు 85 90 లేకపోతే 120 కిలోమీటర్స్ లేకపోతే 55 కిలోమీటర్స్ వాళ్ళు ఇచ్చిన రేడియస్లో మాత్రమే మనం తిరగలం. ఇది మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్తాను. అండ్ అదే మన బైక్ కానీ చూసుకుంటే మనకి జోబీలో పెట్రోల్ వేయించుకోవడానికి ఎంత మనీ ఉంటే ఆన్ ద స్పాట్ మనం ఆయిల్ రీఫిల్ చేసుకొని మళ్ళీ చేయొచ్చు. కానీ దీన్ని రీఫిల్ చేయాలంటే ఆ నైట్ అంతా పెట్టాల్సి ఉంటుంది ఛార్జింగ్. సో ఇది మేజర్ డ్రాబ్యాక్. ఛార్జింగ్స్ని వీళ్ళు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇంప్రూవ్ చేయనంత వరకు ఎలక్ట్రికల్ బైసికల్స్ అనేవి ఇండియాలో నడవవు. నెక్స్ట్ మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చింది అని అంటే రీసేల్ వాల్యూ. మీరు కొత్తగా ఒక పల్సర్ తీసుకున్నారు. పల్సర్ తీసుకున్న తర్వాత ఒక 1 month వాడారు. 1 lakh రూపీ పెట్టి మీరు పల్సర్ కొనుక్కొని ఎగ్జాంపుల్గా మహా అయితే ఒక 1 month వాడారు, ఒక 5,000 కిలోమీటర్స్ తిరిగింది. దాని రీసేల్ వాల్యూ వెంటనే అమ్మితే 10,000 15,000 పోగా మీకు మిగతా అమౌంట్ పక్కాగా ఎంత వస్తుందని. మీరు ఎలక్ట్రికల్ వెహికల్ అలా షోరూమ్ నుంచి పట్టుకొని వచ్చి 5,000 కిలోమీటర్స్ కానీ 1,000 కిలోమీటర్స్ తిరిగినా ఆ రీసేల్ వాల్యూ ఉండదు. దాదాపుగా సగానికి సగం అడుగుతారు, లేదంటే లేదు. ఇంకా కూడా ఎవరు కొనరు. అదేదో మనీ కొత్తదే పెట్టి కొనుక్కుందాం, ఎందుకంటే బ్యాటరీ ఇష్యూస్ ఏమున్నాయో ఎందుకు అమ్మేస్తున్నారో అనే ఒక ఉద్దేశంతో ఎవరు కూడా ముందుకు రారు. ఇది మేజర్ డ్రాబ్యాక్. ఇది రీసేల్ వాల్యూ అనేది కంప్లీట్గా చెప్తున్నాను నెగిటివ్లోనే ఉంటుంది. నెక్స్ట్ మనం కంపేర్ చేసుకోవాల్సింది మోటార్ సైకిల్ యొక్క లైఫ్. మనకి నార్మల్ బైక్స్తో కానీ కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి చాలా వరకు లైఫ్ తక్కువ అయితే వస్తాయి. బికాజ్ మనకి అంతా కూడా ఎలక్ట్రికల్ మీద రన్ అవుతుంది కాబట్టి ఏవైనా సరే మనకి హిస్టరీసెస్ లాస్ వచ్చినా, లేకపోతే మనకి ఏమైనా లీకేజెస్ ఉన్నా, లేకపోతే ఎప్పుడైనా సరే వర్షంలో కానీ ఎక్కువగా మునిగిపోయినా సరే అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకి మోటార్ అనేది కాలిపోయే అవకాశం ఉంది. ఈ మోటార్కి ఒక్కసారి కానీ మనకి మోటార్ కానీ కాలింది అని అంటే చాలా హెవీ ప్రైసింగ్ ఉంటుంది. ఒక్కసారి మనకి
మనకి బ్యాటరీ డౌన్ అయిందంటే చాలా హెవీ కాస్ట్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా చూసుకున్నా సరే మీకు ఈ పెట్రోల్ బైక్స్ అనేవి చాలా వరకు బెస్ట్ అండ్ సేఫ్ సైడ్ కూడా. ఆన్ యావరేజ్గా మీకు మోటార్ లైఫ్ తెలియాలి అని అంటే దాదాపుగా మీరు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కానీ చూసుకుంటే 25,000 చాలా రావటం గగనం, కానీ 25,000 దాకా మ్యాక్సిమం అయితే మీరు బాగా మెయింటైన్ చేయగలిగితే వస్తుంది. అలా కాకుండా అదే మీరు పెట్రోల్ కానీ చూసుకున్నట్టయితే దాదాపుగా అదే మెయింటెనెన్స్ కానీ మీరు ఇక్కడ చేస్తే 50,000 పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ 1 lakh ఇక మీ అదృష్టం మీద బేస్ 50,000 పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంజిన్ లైఫ్ కానీ చూసుకుంటే మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇంజిన్ ఆయిల్ కానీ మార్చుకుంటే సరిపోతుంది. మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. మనకి నార్మల్ పెట్రోల్ గురించి ఫస్ట్ మాట్లాడేసుకుందాం. ఒక 1,000 రూపీస్ 1,500 పెట్టేస్తే మీకు మంచి మంచి బ్రాండ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఒక 18 months ఒక 24 months ఇస్తారు, ఒక 1 year అయితే ఇస్తారు. సో ఏదైనా సరే మీకు ఆ బ్యాటరీ అనేది దాదాపుగా 2 years నుంచి 3 years వరకు అయితే లాస్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ అప్పటికీ కూడా మీకు కిక్కు బాగా పనిచేస్తే మీకు సెల్ఫ్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి బ్యాటరీ కొంతమందికి ఇప్పటికీ బ్యాటరీ ఫుల్ డెడ్. నేను మార్చి అయితే దాదాపుగా 3 years అయితే అవుతుంది, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది. హీరో హోండా పాతది కాబట్టి బాగా పనిచేస్తుంది. కానీ అదే స్కూటీ యాక్టివా ఒకటి ఉంది నాకు, అది 2 years 3 years మార్చేసాను అది. కానీ నా బైక్ది అయితే దాదాపుగా 3 years దాటిపోయింది, ఇది 4th year అనుకుంటా. కానీ ఇప్పటికీ బ్యాటరీ బాగానే పనిచేస్తుంది. ఈవెన్ బ్యాటరీ పనిచేయకపోయినా మీకు లైట్స్ అవి డిమ్ అవుతాయి, కానీ ఖచ్చితంగా బ్యాటరీ మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వెహికల్కి బ్యాటరీ మార్చాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు బ్యాటరీ మార్చాలి అని అంటే అబ్బా వాటి కాస్ట్ గురించి కనీసం ఎవరు చెప్పరు, మనము అడగం. అవునా, ఎలక్ట్రిక్ బైస్కిల్కి ఒక రోజు అంతా పెడితే 3 యూనిట్లు ఖర్చు అవుతుంది. మహా అయితే 20 రూపీస్ 40 రూపీస్తో అయిపోతుంది. 100 kilometers వెళ్ళి వచ్చేస్తున్నాం. ఇదే గమనిస్తారు. కానీ ఒక బ్యాటరీ కానీ పోతే నేను చెప్తున్నాను, ఫ్రాంక్లీ చెప్తున్నాను, 15,000 నుంచి లిథియం అయన్ బ్యాటరీ అయితే 15,000 నుంచి 38,000 40,000 దాకా కూడా ఉంటాయి. ఓకే, సో ఈ బ్యాటరీస్ ఎంతవరకు లాస్ట్ అవుతాయంటే 3 years నుంచి 5 years వరకు లాస్ట్ అవుతాయి. ఓకే, పక్కాగా 3 years అయితే లాస్ట్ అవుతాయి. 5 years 6 years అనేది ఇక మీ అదృష్టం మీద బేసి ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సర్వీస్ అండ్ రిపేర్స్. ఇవి ఎలా ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి చాలా వరకు ఆరంభ దశలోనే మూతపడిపోతాయి. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లోకి వస్తారు, ప్రైసింగ్ తక్కువకి ఇవ్వలేరు, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది ఎలక్ట్రికల్ వెహికల్కి. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఈ పోటీ తట్టుకోలేక కొన్నాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 year 2 years కంపెనీ షట్ డౌన్ చేసేస్తారు. లేదు అనుకుంటే మీకు రూరల్ ఏరియాస్లో కానీ లేకపోతే విలేజ్ ఏరియాస్లో కానీ మీరు ఒకవేళ వాడుతున్నారు అనుకోండి, అక్కడ సర్వీస్ సెంటర్ ఉండదు. వాళ్ళు ఫోన్ చేస్తే పికప్ చేసి ఖచ్చితంగా సర్వీస్ చేస్తారనే గ్యారంటీ లేదు. కానీ అదే మనకి మిగతా బైక్స్ ఏవైతే ఉన్నాయో అయితే షోరూమ్ పట్టుకెళ్ళచ్చు, లేకపోతే మనకి ప్రతి ఒక 400-500 kilometersకి చక్కగా మెకానిక్ షెడ్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా చేయడానికి సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారు. ఇది మెయిన్గా డ్రాబ్యాక్. ఇదే ఎక్కువగా ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్స్ నడవకపోవడానికి కారణం కూడా ఇదే. కొంతమంది అయితే వీటి గురించి ఆలోచిస్తారు, కొంతమంది అసలు ఆలోచించరు. ఫ్యూచర్లో రిపేర్ వస్తే ప్రాబ్లం ఏంటి. లాస్ట్లో కూడా చెప్తాను ఏది బెస్ట్, ఏది తీసుకోవచ్చు అనేది. అండ్ నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా. నార్మల్గా మీరు కొంచెం ఆదర్శంగా ఉండాలి అనుకుంటే వాడాలి తప్ప, లేకపోతే మాత్రం వాడక్కర్లేదు. గవర్నమెంట్ మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్కి 10,000 రూపీస్ అయితే రాయితీ ఇస్తుంది అంతే. కానీ ఆ 10,000 ఇచ్చినప్పటికీ కూడా మనకి ఫ్యూచర్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నో టెన్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా బైక్ పెట్రోల్ కొట్టించాలి అని అంటే 100 రూపీస్ రెగ్యులర్గా లోకల్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు ఖచ్చితంగా పెట్రోల్ కొట్టించుకొని ఎవ్రీడే తిరిగే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా వరకు అడ్వాంటేజెస్. నెక్స్ట్ లోకల్గా జొమాటో, స్విగ్గీ లేకపోతే కొరియర్ బాయ్స్ ఉంటారు కదా, సైకిల్ మీద తిరిగే దానికన్నా వీటి మీద అయితే తిరగచ్చు. మీకు కొంచెం ప్రస్తుతానికి జీతం అనేది మిగులుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ బ్యాటరీకి అయితే అంత ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మిగతా వాళ్ళకైతే సజెస్టబుల్ కాదు అండ్ లాంగ్ డ్రైవ్స్కి పనికిరాదు. దీనికి ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్గా మీకు ఆర్సీ అడుగుతారని, హెల్మెట్ అడుగుతారని, ఆ పేపరు ఈ పేపరు, కొంచెం టెన్షన్ ఫ్రీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవే మెయిన్ డ్రాబ్యాక్స్ అయితే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉంటాయి. మరి నేను తీసుకుంటానా లేదా అంటే నేనైతే మాత్రం పెట్రోల్ వెర్షనే తీసుకుంటాను. ఈ ఎలక్ట్రికల్ బైసికల్ జోలికి అయితే వెళ్ళను. కానీ బెస్ట్ ఉన్నది ఏంటి అంటే నేను చూసిన వాటిలో నేను డండి చూశాను, హోండా చూశాను అండ్ బజాజ్ అయితే చూశాను. ఇలా నేను నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే చూశాను. ఒక వెహికల్ అయితే నేను చూశాను, డండి బ్రాండ్లో నేను అయితే చూశాను. దాదాపుగా 90,000 అయితే పడుతుంది, 120 kilometers వెళ్తుంది. ఒక్కసారి మీకు ఛార్జ్ చేస్తే దాదాపుగా 3 to 4 hours మీకు ఛార్జింగ్ అయితే అయిపోతుంది. 120 kilometers అయితే వెళ్తుంది. బండి ఆసమ్ లుక్ అసలు. కానీ మీకు 90,000 అయితే పడుతుంది. మీరు ఒకవేళ బ్యాటరీ తర్వాత మార్చాలి అంటే 35,000 పడుతుంది. అంటే సెకండ్ హ్యాండ్ బైక్ కొనేయచ్చు. ఇది ప్రాబ్లం. నేను అంతా కనుక్కున్న అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బ్యాటరీ కాస్ట్ అంతా. నెక్స్ట్ మీకు మెకానిజం కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇప్పటికీ సేల్స్ అయితే లేవంట, నేను కనుక్కున్నాను. ఒక్క బండి కూడా వెళ్ళదంటే పెట్టి 6 months అవుతుంది. ఈ ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా మహా అయితే ఇంకో 6 months అతను లీడ్ చేయగలుగుతారు నష్టాల్లో. ఇంకా అంతకుమించే నష్టాలు భరించడం ఎవరి వల్ల కాదు. అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటి, అతను చక్కగా ఎత్తేస్తారు. ఆ తర్వాత మనం ఏం చేయగాలి, ఆ తర్వాత మనం ఎవరిని అడుగుతాం,
అది ప్రాబ్లము. సో ఇందువల్ల నేనైతే మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్స్ జోలికి అయితే వెళ్ళను. కానీ నాకు నచ్చింది ఏంటి అంటే కొంచెం తక్కువ బడ్జెట్లో 25,000 బడ్జెట్ 27,000 బడ్జెట్లో మనకి అలా వెర్స్టైల్ ఈ బైక్ అనే ఒకటి వస్తుంది. సో అది మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి మీరు మా ప్రీవియస్ వీడియోకి అయితే వెళ్ళండి, ఎక్కువ వ్యూస్ ఉంటాయండి. పాపులర్ వీడియోస్లో ఎతకండి మీకు దొరికేస్తుంది. ఈ ఎలక్ట్రికల్ బైక్స్లో కానీ ఈ ఎలక్ట్రికల్ బైక్స్ అన్నీ కొనే బదులు ఆ ఎలక్ట్రికల్ ఈ సైకిల్ కానీ కొనుక్కుంటే మీకు చాలా అడ్వాంటేజ్. ఒకటి VE45 అంటే 45 కిలోమీటర్స్ వెళ్తుంది అండ్ అది మీకు 25 to 27 చేంజ్ అయితే పడుతుంది. అండ్ VE55 తర్వాత లిథియం అయన్ బ్యాటరీ తీసుకురావడం జరిగింది. సో దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, డిజైన్లో మార్పులు తీసుకురాలేదు, కేవలం బ్యాటరీలో మార్పులు తీసుకురావడం జరిగింది. ఛార్జింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇది మనకి 6 to 8 అవర్స్ పడితే ఛార్జింగ్ అవడానికి, అది మీకు 4 అవర్స్లోనే 5 అవర్స్లోనే ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ 55 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం పెంచడం జరిగింది, అంటే లైఫ్ స్పాన్ అనేది కొంచెం పెంచారు. అండ్ VE90 అని ఇంకో మోడల్ దించారు వెర్స్టైల్. అది దీంట్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి, అది కూడా చెప్తాను వినండి. ఓకే, VE90 అని ఒక మోడల్ తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే దాదాపుగా ఇది 38,000 పడుతుంది. VE55 అనేది 33-35 అయితే పడుతుంది. సో ఆల్మోస్ట్ అది 35-40 అనేసుకోండి, రౌండ్ ఫిగర్గా గుర్తుపెట్టుకోండి. సో అది 90 కిలోమీటర్స్ వెళ్తుంది సింగిల్ ఛార్జ్ చేస్తే, అది 4 అవర్స్లోనే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కిపోతుంది. అండ్ ఇందులో కూడా ఎటువంటి డిజైన్ అయితే లేదు, డిజైన్లో మార్పులు అయితే తీసుకురాలేదు, డిజైన్స్ అయితే సేమ్. మీకు బ్యాటరీలోని కిలోమీటర్స్లోని చేంజ్ చేశారు. ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 2 మోడల్స్ వచ్చేసి లిథియం అయన్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ కంపెనీ అనేది మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ అనేది ఎక్కడ బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎక్కడ కూడా ఒక మార్కెటింగ్ చేయట్లేదు. నెంబర్ 1 లాస్ ఇది. రెండోది ఏంటి అంటే మీరు ఈరోజు ఆర్డర్ చేస్తే రేపు నెక్స్ట్ మంత్ రావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ రావచ్చు. అంటే వాళ్ళ డీలర్స్కి కూడా సరిగ్గా ప్రోడక్ట్స్ అయితే సప్లై చేయలేకపోతున్నారు. ఇది నేను పర్సనల్గా కనుక్కున్నది. కంప్లీట్గా వాళ్ళు స్టాక్ని అయితే అవైల్ చేయలేకపోతున్నారు, అంటే స్టాక్ని తీసుకురాలేకపోతున్నారు. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సర్వీస్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇట్ టేక్స్ 10 to 20 days. అంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సైకిల్, 10 to 20 days అయితే మాత్రం మీకు రెస్పాండ్ అవడానికి టైం పడుతుంది. ఆబ్వియస్లీ నేను కంపెనీ పెట్టినా సరే అంత ఫాస్ట్గా నేను చేయలేను, కానీ సర్వీసు అది గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ఈవెన్ మోదీ గారు కానీ చాలామంది అయితే దానికి సపోర్ట్ చేశారు. కానీ అంతమంది సపోర్ట్ చేసినా మనం స్టాక్ కానీ ఇవ్వలేకపోతే కస్టమర్స్కి మంది ఫెయిల్యూర్ బిజినెస్ మోడల్ అని చెప్పొచ్చు. ఈ బైక్ కానీ మీకు కావాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోవడమే, మన సైట్లోనే ఉంటుంది. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మన సైట్లోనే ఉంటుంది. అండ్ ఎవరైనా బుక్ చేసుకుందాం అనుకుంటే బుక్ చేసుకోవచ్చు, కానీ వస్తుందని అయితే గ్యారంటీ లేదు. బుక్ చేయండి, చూద్దాం. ఆర్డర్ చేయగానే వాళ్ళకే వెళ్తుంది ఆ ఆర్డర్ అనేది. మాట్లాడి చూడండి, మీకు ఫాస్ట్గా కావాలని అయితే అడగండి. సో మీకు ట్రావెలింగ్ అనేది 1,000-2,000 అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే వేసేస్తారు. ఏమైనా ఆర్డర్స్ దగ్గరలో ఏమైనా డీలర్స్ ఎవరైనా ఉన్నారేమో ఒకసారి కనుక్కోండి, వాళ్ళు చెప్తే ఓకే, లేకపోతే లేదు. చూసిన వాటిలో ఇది ఒక్కటి తప్ప మిగతావన్నీ పనికిరానివే. బికాజ్ కాస్ట్ చాలా ఎక్కువ, బ్యాటరీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. దీని బ్యాటరీ కాస్ట్ అనేది దాదాపుగా VE45 వచ్చేసి 4,000 ఉంటుంది. అదే మనకి VE55 కానీ చూసుకుంటే 8,000 అయితే ఉంటుంది. అలానే మనకి 10,000 ఉంటుంది VE90 కానీ కంపేర్ చేసుకుంటే. సో ఏ రకంగా చూసినా సరే ఇందులో మీకు మెకానిజం కూడా చాలా ఎక్కువ ఉండదు. డైరెక్ట్గా మోటార్ కనెక్షను మీకు ఒకవేళ రిపేర్స్ వస్తే 2 రిపేర్స్ వస్తాయి. ఒకటి మీకు మోటార్ వస్తుంది, 2 బ్యాటరీ మార్చాల్సి ఉంటుంది. ఇంకేమీ కాంప్లెక్స్ మెకానిజం ఉండదు. మిగతా ఏ స్కూటీ తీసుకున్నా, ఏ బైక్ తీసుకున్నా ఖచ్చితంగా కాంప్లెక్స్ మెకానిజం ఆ టెక్నీషియన్ కూడా రాదు. ఇది సైకిల్ మెకానిక్ కూడా చేసేస్తారు ఇది. సో ఇది ఒక్కటే నేను చూసి, అందుకే నేను కోరిన మరి రివ్యూ అడిగి మరీ చేశాను ఆ వీడియో. లేకపోతే ఎక్కడ కూడా మనకు ఒక బ్రాండ్ ప్రమోషన్ మనం చేయలేదు, ఎందుకంటే అది మీకు యూజ్ అవ్వాలని చెప్పి చేయడం జరిగింది. చాలామంది అయితే అన్న ఇది ఎంత ప్రైస్ అని అడుగుతున్నారు. సో ఫైనల్గా నేను చెప్తున్నాను, అది 25కి మీకు లభిస్తుంది. మీకు ఒకవేళ ఎక్కడి నుంచి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్స్ అవి మీరు మాట్లాడుకుంటే వాళ్ళు చెప్తారా ట్రాన్స్పోర్టేషన్స్ అవన్నీ కూడా. వాటికి ఓకే అనుకుంటేనే బుక్ చేయండి, లేకపోతే మాత్రం బుక్ చేయకండి. ఇంకా డాండీ ఇవి కూడా చూస్తే ఇవి చాలా ప్రైసింగ్ హెవీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు ఫైనాన్సింగ్ ఇవ్వటం లేదు. ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో వీళ్ళైతే ఫేస్ చేస్తున్నారు. డీలర్సే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఇంకా కస్టమర్స్ మనం ఇంకెంత ఫేస్ చేయాలి. అందుకనే సరే నేను మ్యాక్సిమం ఆ స్కూటీస్ అయితే అస్సలు నేను ప్రిఫర్ చేయను. కొంచెం మైలేజ్ వచ్చే బళ్ళు కొనుక్కోవడం చాలా బెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.